ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చెప్పండి. నా ఫ్రెండ్ నా గురించి ఆలోచించినప్పుడు నా ఫ్రెండ్ గురించి నేను కూడా ఆలోచించాలి కదా. సార్, కంపెనీ ఇంకా ఎంప్లాయీస్ మధ్య సంబంధం ఒక ఫ్రెండ్షిప్ లా ఉండాలి సార్. మా పనికి జీతం ఇస్తారు, అదే మా పని వల్ల కంపెనీకి కూడా బెనిఫిట్ అవుతుంది కదా సార్. ఎంప్లాయీస్ అందరూ కంపెనీ గురించి ఆలోచించినప్పుడు కంపెనీ కూడా ఎంప్లాయీస్ గురించి ఆలోచిస్తే వాళ్ళకు కూడా సంతోషంగా ఉంటుంది. పనికి జీతం వస్తుంది సార్, బోనస్ అనేది సంథింగ్ ఎక్స్ట్రా, అది ఫ్రీ అని అనిపించకూడదు. అందుకే సార్ నేను పర్ఫార్మెన్స్ బేస్ మీద ఇన్సెంటివ్ ఇద్దామన్నది. పని చేసిన వాళ్ళకి బోనస్, చేయని వాళ్ళకి లేదు. అలా కాదు సార్. మరి ఇంకెలాగా? చరణ్, తను ఏదో చెప్తోంది. అందరూ స్పెషలే సార్, ఎవరి పద్ధతిలో వాళ్ళు వాళ్ళ పని చేస్తూనే ఉంటారు. ఒక తల్లి ఎప్పుడూ కూడా అందరి పిల్లల్ని ఒకేలా చూసుకుంటుంది కదా. ఒక బిడ్డ స్ట్రాంగ్ గా ఉందని వాళ్ళనే బాగా చూసుకోవటం, ఇంకొక బిడ్డ వీక్ గా ఉందని చెప్పి తనని వదిలేదు కదా తల్లి. అమ్మ స్థానంలో ఉన్న కంపెనీ కూడా భేదభావాలు చూపించకూడదు. ఇదే రామ్ గారు చెప్పాలనుకున్నది కదా. ఏంటి తలూపుతున్నారు? నోరు తెరిచి చెప్పండి. మిమ్మల్ని కాపాడాలని నేను ఇంత మాట్లాడాను. ఓ అవును సార్, నేను కూడా అదే చెప్పాలనుకున్నాను. ఇలా చేస్తేనే అందరూ సంతోషంగా ఉంటారు, అందరూ ఎంప్లాయీస్ సంతోషంగా పనిచేస్తారు సార్. దీనివల్ల మన కంపెనీకి ఎక్కువ లాభం. హా, మిగతా వాళ్ళందరికీ ఏమనిపిస్తోంది? అవును సార్, వాళ్ళు చెప్పింది మాకు నచ్చింది. ఓకే, మాకిది ఓకే సార్. ఓకే సార్, ఓకే సార్. మిస్టర్ చరణ్. అర్థమైంది సార్, వాళ్ళ ప్లానే బాగుంది సార్. పర్వాలేదండి, మీరు కూడా షార్ప్ గా ఉన్నారు. ఆ, ఏంటమ్మా నీ పేరు? సీత. నీ పేరేంటి? నీ పేరు చెప్పయ్యా. పేరు చెప్పండి. రామ్. సీతా రామ. వీళ్ళిద్దరూ చెప్పినట్టే అందరికీ ఈక్వల్ బోనస్. రామ్, సూపర్ రామ్, థ్యాంక్ యూ సో మచ్. మీరు మాట్లాడి ఉండకపోతే అందరికి బోనస్ దొరికేది కాదు. థ్యాంక్ యూ సో మచ్ రామ్. చూడు, ఒక్కసారి తిరిగి చూడు. నువ్వు ఒకవేళ తిరిగి చూస్తే నీకు కూడా నాలాగే ఫీలింగ్స్ ఉన్నట్టు, లేకపోతే ఏ ఫీలింగ్స్ లేనట్టు. ప్రియా, బోనస్ ఎంత ఇవ్వచ్చు? ఎంతో కొంత ఇస్తారులే, తర్వాత చూద్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.